రాక్షస ప్రేమ పార్ట్ 68. ఇక ఆలస్యం తగదని షైనీ 2 బుగ్గలు పట్టుకొని తన వైపుకు లాక్కొని పెదవుల్ని అందుకుంటాడు విరాజ్. 2 మినిట్స్ ముద్దుకే షైనీకి చుక్కలు కనిపిస్తాయి. అంత హార్డ్గా కిస్ చేస్తుంటాడు విరాజ్ షైనీని. విరాజ్ చేసే పనికి షైనీకి కూడా అతన్ని సొంతం చేసుకోవాలని చాలా బలంగా అనిపిస్తుంది. ఆమె పెదవులని వదలగానే భారంగా ఊపిరి తీసుకుంటుంది. విరాజ్ రూమ్కి వెళ్దామా అంటుంది మత్తుగా అతను చేసిన పనికి. త్వరగా వచ్చేయ్ అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుంటాడు విరాజ్. ఇక్కడ కాదు రూమ్లో అంటూ విరాజ్ని తీసుకొని ప్రైవేట్ రూమ్లోకి తీసుకెళ్తుంది. ఫుల్ మత్తులో ఉన్న విరాజ్ షైనీకి ఊపిరాడనివ్వడు. తనే లీడ్ తీసుకొని మొహం నిండా ముద్దులు పెడుతూ బెడ్ మీద పడేస్తాడు ఆమెని. నెమ్మదిగా షైనీకి కూడా డ్రగ్ ఎక్కటంతో ఇద్దరూ ఒకరిని మించి ఒకరు రెచ్చిపోతూ ఆ రాత్రిని గడుపుతారు. ఎప్పటికో షైనీని వదిలి పక్కకి వాలిపోతాడు విరాజ్. నిజంగా నువ్వు గ్రేట్ విరాజ్ అంటూ అతన్ని మెచ్చుకొని ఫుల్గా నిద్రలోకి జారుకుంది. విరాజ్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళేటప్పుడు వేగా నిద్రలో ఉండడం వలన గమనించదు. నైట్ డిన్నర్ చేసిన దగ్గర నుండి ఒక్కతే పడుకోలేక విరాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అతను ఎంతకీ రాకపోయేసరికి డల్గా బెడ్ మీద వాలిపోతుంది. విరాజ్ ఎక్కడ ఉన్నాడు? అమ్మాయిలతో ఏం ఎంజాయ్ చేయడం లేదుగా, లేదా నైట్ డ్యూటీ పడిందా అని ఆలోచిస్తుంది. నైట్ డ్యూటీ పడితే కనీసం ఇన్ఫో అన్నా చేయాలిగా అని విరాజ్ గురించి పిచ్చిగా ఆలోచించి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. సుభాష్ని వచ్చి కాఫీ తాగుతారా అని అడిగిన పిలుపుకి వేగా మేలుకుంటుంది. విరాజ్ అని కలవరిస్తూ వచ్చాడా ఆయన అని సుభాష్నిని అడిగింది. ఏమో అమ్మా, నేను మేలుకున్నాక ఇంట్లో లేరు. అంటే విరాజ్ నైట్ అంతా ఇంటికి రాలేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నైట్ డ్యూటీ పడిందా ఏమో, నాకు టెన్షన్గానే ఉంది. ఇతను ఇంటికి వచ్చేదాకా అని అటు ఇటు తిరుగుతూ ఉంది. వేగమ్మ, కాఫీ కావాలా వద్దా? నాకొద్దు ప్లీజ్, కొంచెం సేపు నన్ను డిస్టర్బ్ చేయకు అంది సుభాష్నితో. అమ్మాయి గారు, దేనికి టెన్షన్ పడుతున్నారు? విరాజ్ బాబుకి ఏమన్నా అయింది అనుకుంటున్నారా? ఏమో, నాకేం తోచడం లేదు. నా మనసు కీడు శంకిస్తుంది అంది వేగ. ఏం కాదులేమ్మా, బాబుగారు పెద్ద పోలీస్ అని ధైర్యం చెప్తూ తను ఫోన్ తెచ్చి వేగా చేతికి ఇస్తుంది. నేను కాఫీ తెస్తాను, మీరు విరాజ్ బాబుకి కాల్ చేయండి అమ్మా. విరాజ్, నువ్వు త్వరగా ఇంటికి రా, నాకెందుకో కంగారుగా ఉందని కాల్ చేస్తుంది. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడు. ఇక విసుగు పుట్టి ఫోన్ని పక్కన పడేస్తుంది వేగ. నైట్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేసి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతారు ఇద్దరు. పబ్ని క్లీన్ చేసే వర్కర్స్ వచ్చి డోర్ తడుతూ ఉంటారు. లోపల ఉన్న వాళ్ళు తలుపు తీయరు. పావుగంట సేపు తలుపు కొట్టాక ఎక్కడో కొంచెం సౌండ్ విరాజ్ చెవుల్లోకి వెళ్ళి లేస్తాడు. తల అంతా పట్టేసినట్టుగా అనిపిస్తుంటే ఇంకోవైపు డోర్ చప్పుడు ఒకటి. ముందు ఆ గోల చూడాలని లేచి నుంచోగానే తనని తాను చూసుకొని బెడ్షీట్ చుట్టుకొని డోర్ కొంచెం తెరిచి చూస్తాడు. సార్, 11 వరకే రూమ్ అలాట్ చేస్తాం సార్. కావాలంటే మళ్ళీ నైట్ రండి, ఇప్పుడు ఖాళీ చేయండి, మళ్ళీ మేము క్లీన్ చేసుకోవాలి అని చెప్తారు బాయ్స్. ఖాళీ ఏంటో క్లీన్ ఏంటో అని బుర్రగోక్కుంటాడు విరాజ్. సార్, అరగంటలో రూమ్ని ఖాళీ చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు వచ్చిన వాళ్ళు వెళ్ళగానే లోపలికి వచ్చి బెడ్ మీద కూర్చొని తల పట్టుకుంటాడు. ఉఫ్, తల తెగి పడుతుందేమో అన్నంత నొప్పి పుడుతుందే. నేను చాలాసార్లు డ్రింక్ చేశా, ఇలా ఎప్పుడూ అనిపించలేదే అని ఆలోచిస్తాడు. విరాజ్ అంటూ నిద్రలో కలవరిస్తూ మేలుకుంది షైనీ. మిస్టర్ హార్ట్ అంటూ పక్కన చేయి పెట్టి తడుముతూ ఉంటుంది. అతను తన చేతికి తగలకపోయేసరికి కళ్ళు తెరిచి చూస్తుంది షైనీ. తల పట్టుకొని కూర్చున్న విరాజ్ని వెనక నుండి హత్తుకొని, నిన్ను మిస్టర్ హార్ట్ అన్నందుకు రాత్రి నిరూపించావు అంటూ వీపు మీద ముద్దు పెడుతుంది. షైనీ టచ్ ఆమె మాటలు వింటుంటే ఒళ్ళి మండిపోతుందని వెనక్కి తిరిగి ఆమెను తోసేస్తాడు. హే, ఏమైంది నెట్టేస్తున్నావు? ఇంకోసారి ప్లీజ్. నైట్ మత్తులో, ఇప్పుడు స్పృహలో ట్రై చేద్దామంది. విరాజ్కి షైనీ మాటలు అర్థం అవ్వడం లేదు. తల తిరుగుతుందేంటా అని ఆలోచించాడు. కానీ తన పక్కన షైనీ ఉన్న విషయం పట్టించుకోడు. తను లేచి హక్ చేసుకోగానే ఒళ్ళంతా కంపరంగా అనిపించి విదిలిస్తాడు బాడీని. కొంచెంగా కాన్షియస్లోకి రావడంతో అతను లేచిన దగ్గర నుండి జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకుంటాడు. అంటే రాత్రి నేను షైనీతో ఇష్ అబ్బా అని తల పట్టుకుంటాడు. ఏంటి విరాజ్, తలనొప్పి వస్తుందా? నేను తగ్గిస్తారా అని అతని మీద పడుతుంటే కోపంగా పిడికిలి బిగిస్తాడు విరాజ్. నాకు దూరంగా ఉండు, నన్ను టచ్ చేస్తే చంపేస్తా అని.
తన డ్రెస్ వేసుకొని ఫాస్ట్గా రూమ్లో నుండి వెళ్ళిపోతాడు. ఓహ్, ఎందుకు అంత సీరియస్ అవుతాడు, ఇతనేం మనిషో అర్థం అవడం లేదే అని తను కూడా రెడీ అయ్యి వెళుతుంటే క్లీన్ చేసేవాళ్ళు లోపలికి వస్తారు. వాళ్ళని చూసి తన పర్సులో మనీ తీసి ఇస్తుంది షైనీ. 2000 రూపాయల కట్ట ఇచ్చేసరికి ఇద్దరు తెల్లమొహాలు వేసుకొని చూస్తారు షైనీని. ఏంటి అలా చూస్తున్నారు, ఒరిజినలేనా అని ఆలోచిస్తున్నారా? ఒరిజినల్వే అవి. ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను, ఎంజాయ్ చేయండి మీరు ఈ మనీ అని ఇచ్చి వెళ్ళిపోతుంది వాళ్ళకి. వెళ్తున్న షైనీని చూసి నవ్వుతూ థ్యాంక్స్ అమ్మాయి గారు అని చెప్తారు. విరాజ్కి మొత్తం చిరాకుగా అనిపిస్తుంది. అసలే అది అనుమానంతో చచ్చిపోతుంది. ఈరోజు అదే నిజం అయ్యింది. వేగాకి ఈ విషయం తెలిస్తే క్షణం కూడా ఉండదు నాతో అని భయపడతాడు. ఇప్పుడు తనకి నా ఫేస్ ఎలా చూపించాలా అని టెన్షన్ పడుతుంటాడు. విరాజ్ బైక్ సౌండ్ వినగానే వేగాకి కంట్లో నీళ్లు ఆగుతాయి. సుభాష్ని ఆయన వచ్చారు అనుకుంటా, వెళ్ళి చూడు అంది. అలానే అమ్మ అని బయటకు వెళుతుంది సుభాష్ని. విరాజ్ బైక్ స్టాండ్ వేసి లోపలికి వస్తాడు. ఎక్కడికి వెళ్ళారు నైట్ అంతా, ఇంటికి రాలేదు అని వాయిస్ పెంచింది వేగ. తనని చూడాలంటే ధైర్యం చాలడం లేదు విరాజ్కి. ఎక్కడ కనిపెట్టిస్తుందో తప్పు చేసిన విషయం అని. వేగాని పెళ్లి చేసుకున్నాక విరాజ్కి చాలానే ఛాన్సెస్ వచ్చాయి తన లైఫ్ని మళ్ళీ నార్మల్గా మార్చుకోవడానికి. కానీ వేగా కోసం చాలా కష్టంగా తనని తను కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు అనుకోకుండా ఆమెతో అలా జరిగిపోయింది. మలినమైన తన శరీరాన్ని నీటితో అయినా కడుక్కోవాలని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. సమాధానం కూడా చెప్పడం లేదు. ఏమై ఉంటుందని ఆలోచిస్తుంది వేగ. విరాజ్ ఫ్రెష్ అయ్యి వెంటనే స్టేషన్కి వెళ్తుంటే సుభాష్ని పిలుస్తుంది బాబుగారు అని. చెప్పు అంటాడు వెనక్కి తిరగకుండానే. వేగమ్మ మీకోసం పొద్దున నుండి అలానే ఎదురు చూస్తుంది, కనీసం కాఫీ కూడా తాగలేదు, ఒకసారి మాట్లాడండి అయ్యా అని చెప్పింది సుభాష్ని. తింటే తినమను, లేదంటే లేదు, నాకేంటి ఈ తలనొప్పి అని ఆవేశంగా వెళ్ళిపోతాడు. అతని మాటల్లో ఆవేశం కనిపిస్తుంది కానీ ముందు తన కళ్ళల్లో వర్షించేది ఇద్దరికీ కనిపించడం లేదు విరాజ్ మాటలకి. వేగా కళ్ళల్లో ఆగకుండా నీళ్లు కారుతూనే ఉంటాయి. వేగా ఏడవడం చూసి వేగమ్మ ఏడవకండి అంటూ సుభాష్ని ఆమె దగ్గరకు వెళ్తుంది. ఐఎమ్ సారీ వేగా, నా మోహన్ చూపించే ధైర్యం కూడా లేదు నాలో అని ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. విరాజ్ స్టేషన్కి వెళ్ళడు, బైక్ మీద అలా వెళ్తూనే ఉంటాడు. వేగాని ఓదార్చి ఆమె కోసం టిఫిన్ తెస్తుంది సుభాష్ని. ఆ విరాజ్ గురించి తెలిసి కూడా నేను అతని కోసం కంగారు పడడం నాది తప్పు, అయినా నేనెందుకు ఏడవాలి అని మళ్ళీ మొండిగా తయారు అయ్యి టిఫిన్ చేస్తుంది. టీవీ ఆన్ చేసి వెళ్తుంది సుభాష్ని, కొంచెం వేగా మైండ్ రిలాక్స్ అవుతుందని. రోజంతా రోడ్ మీద తిరుగుతూ ఎక్కడో ఒక చోట ఆగి జరిగింది తలుచుకొని బాధపడతాడు. నిమిషాలు గంటలుగా మారి చీకటిని కమ్మే వరకు వెళ్తుంది సమయం. వేగా మీకోసం ఏడ్చింది అన్న సుభాష్ని మాట వినిపించగానే ఇంటికి వెళ్తాడు. నా గురించి నువ్వేడవడం నాకు ఇష్టం లేదు అంటూ ఇంటికి వెళ్తాడు విరాజ్. విరాజ్ మీద ఎంత కోపంగా ఉందాం అనుకున్నా అతన్ని చూడగానే స్మైల్ వచ్చేస్తుంది వేగాకి. అది ఎందుకో ఆమెకే తెలియదు. సుభాష్నికి సైగ చేస్తుంది డిన్నర్ చేయమని చెప్పు అంటూ. మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది, అయినా మీ ఇద్దరి మధ్య ఈ దూరం ఏంటో అని విరాజ్ని భోజనానికి పిలుస్తుంది సుభాష్ని. నాకేం వద్దు అంటూ డోర్ తీసి వేగా రూమ్కి వెళ్ళి బెడ్షీట్ని సరిచేస్తాడు పడుకుందామని. ఏమైంది, బాగా అప్సెట్గా కనిపిస్తున్నావు అంది వేగా. తన మాటలు కూడా పట్టించుకోడు విరాజ్. ఓయ్ నిన్నే, వినిపించడం లేదా, ఎంత టెన్షన్ పడ్డానో నిన్న నైట్ నుండి అంటూ విరాజ్ని వెనక నుండి హత్తుకుంది. ఆమె చేతులను విడిపించుకుంటుంటే ఇంకా గట్టిగా పట్టుకొని ప్లీజ్ అంటూ ఏడ్చేస్తుంది. వేగా ఏడుపు భరించలేని విరాజ్ వెంటనే ఆమె వైపుకి తిరిగి ఆమెని తన కౌగిళ్లలో బందీ చేస్తాడు. ఒక 5 మినిట్స్కి విరాజ్ని వదిలి కోపంగా చూస్తూ చెప్పండి ఎందుకు డల్గా ఉన్నారు అంది. నైట్ అంతా ఇంటికి రాలేదు ఎందుకు? అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు వేగా అన్నాడు విరాజ్. ఎందుకు చెప్పరు, నేను మీతో ఉన్నప్పుడు నాకు అన్నీ చెప్పాలి అంది వేగా. అలా అని మనమేం అనుకోలేదు అంటాడు విరాజ్. అయితే ఏంటి, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారో చెప్పరు అంతేనా అంది సీరియస్గా చూస్తూ. ఎక్కడికి వెళ్తా, కేసు సాల్వ్ చేయడానికి వెళ్ళా అంతే అని బెడ్ మీద కూర్చుంటుంటే చెయ్యి పట్టుకొని ఆపుతుంది. ఎక్కడికి వెళ్ళానో చెప్పానుగా, మళ్ళీ ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు అన్నాడు విరాజ్. మార్నింగ్ ఏం తినకుండానే వెళ్ళారు, ఇప్పుడు కూడా ఏం తినలేదు. చూస్తే చాలా డల్గా కనిపిస్తున్నారు, ఏమన్నా ఉంటే షేర్ చేసుకోండి. దేనికో నీకు నా మీద అంతా జాలి అని ఆమె మనసులోతుల్లో ఉన్న ఆలోచనలు బయటపెట్టాలని గుచ్చి గుచ్చి అడుగుతాడు విరాజ్.
సాటి మనిషిగా నా కన్సర్న్ అంతే అంది వేగ. నీ కన్సర్న్ నాకు భార్యగా కావాలి, సాటి మనిషిగా కాదు అంటూ పడుకోబోతుంటే విరాజ్ ఒడిలో కూర్చుంది. ఎందుకో తెలియదు, ఆమె మనసు విరాజ్ని కోరుకుంది ఆ క్షణం. నిన్నంతా ఇంటికి రాకపోయేసరికి బాగా బెంగగా అనిపించింది. వెంటనే తన ఫేస్ను చేతుల్లోకి తీసుకుని మొహం నిండా ముద్దులు పెడుతూ లిప్స్ని అందుకుంది వేగ. వేగ అలా చేయడం ఎక్స్పెక్ట్ చేయని విరాజ్ షాక్లో ఉంటాడు. విరాజ్ ఎంతకీ సహకరించకపోయేసరికి అతని పెదవిని కొరుకుతుంది. అబ్బా రాక్షసి అంటూ ఆమెని వదిలించుకుంటాడు విరాజ్. ఇప్పుడు ఫిక్స్ అయిపోయా, నేను ఇంత ప్రేమగా దగ్గరకు వస్తే నువ్వు నన్ను దూరం నెట్టేశావు అంటే నీ మనసులో ఎవరో ఉన్నారు అంది వేగ తనకి వచ్చిన అనుమానాన్ని కన్ఫర్మ్ చేసుకుంటూ. ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకువెళ్తున్నావు వేగ? ముద్దుకి సహకరించకపోతే వేరే వాళ్ళు మనసులో ఉన్నట్టా అన్నాడు విరాజ్. అంతేగా మరి, నేను కొంచెం లూజ్ అయితే చాలు అల్లుకుని పోయేవాడివి. ఈరోజు నన్ను దూరంగా నెట్టేశావంటే నీ ఉద్దేశం అదే కదా? ఉఫ్ అని గాలి వేగంగా తీసుకొని వేగా లిప్స్ని అందుకొని ఆమె మీద ప్రేమ మొత్తం చూపిస్తాడు. 10 minutes తర్వాత వదిలి, ఇప్పటికైనా నమ్ముతావా నా మనసులో నువ్వే ఉన్నావని? వేగా కోపంగా చూస్తూ విరాజ్ చెంప మీద ఒకటి పీకుతుంది. ఆమె ఎందుకు కొట్టిందో అర్థం అవ్వక సాడ్గా చూస్తాడు విరాజ్ వేగాని. నీకు ఆల్రెడీ చెప్పానుగా నీ వైఫ్గా ఉండడానికి రాలేదని. మళ్ళీ మొదటికి వచ్చిన వేగాని కోపంగా చూసి, ఏంటే నీ బాధ అసలు? నువ్వే నన్ను మిస్ అయ్యా అని ఏడుస్తున్నావు, నేను డల్గా ఉన్నా అని ఓదార్చడానికి హగ్ చేసుకున్నావు. నిన్నంతా కనిపించకపోయేసరికి నీ ప్రేమ మొత్తం ముద్దు రూపంలో చూపించావు. ఇప్పుడేమో మళ్ళీ మొదటికి వచ్చావు. అదంతా నీ మీద ప్రేమతో చేయలేదు విరాజ్, నీ ఇంటెన్షన్ ఏంటో తెలుసుకోవాలని చేశా అంది వేగ. నువ్వెవరితో తిరుగుతున్నావో తెలుసుకోవడానికి చేశాను. నేనంటే ఇష్టం లేనప్పుడు నేను ఎవరితో తిరిగితే నీకెందుకు వేగ అన్నాడు విరాజ్. నేను ఈ ఇంట్లో నుండి బయటకు వెళ్ళేదాకా నువ్వు కుదురుగా ఉండాలి విరాజ్ అని ముందే చెప్పానుగా అంది. నన్ను కాదని వేరే వాళ్ళ వంక చూసావనుకో ఊరుకోను. నాకేదో భయం వేసి నేను నా పక్కన పడుకోమనలేదు. చిన్నప్పటి నుండి ఒంటరిగా పెరిగిన అమ్మాయిని ఈ రూమ్లో ఒక్కదాన్నే పడుకోలేనా? నేను పడుకున్న తర్వాత నువ్వెక్కడ బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తావేమో అనే అనుమానంతో నా గదిలోనికి రానిచ్చా అని నవ్వుతుంది. ఇప్పటి వరకు వేగ తన కోసం తప్పిస్తుంటే ప్రేమ అనుకున్నాడు. కానీ అది అనుమానమని తెలిసేసరికి విరాజ్ హార్ట్ మళ్ళీ బ్రేక్ అవుతుంది. నువ్వెన్నిసార్లు నా హార్ట్ బ్రేక్ చేసినా నిన్ను మళ్ళీ దగ్గరికి రానిస్తూనే ఉన్నాను వేగ. అదే నేను చేసిన పెద్ద తప్పని ఈరోజు నిరూపించామని బాధగా ఆమెను చూస్తూ పడుకుంటాడు. వేగ సీరియస్ లుక్ ఇచ్చి ఇంకో వైపుకు వెళ్ళి పడుకుంది. అలసిన మనసుతో ఈజీగా పడుకున్నాడు విరాజ్. నిద్రలో అనుకోకుండా వేగ పక్కకి వెళ్ళిపోతాడు. విరాజ్ని పక్కకి నెట్టేద్దామని ట్రై చేస్తుంది కానీ ఇంచ్ కూడా కదలడు. అతన్ని తిట్టుకుంటూ కళ్ళు మూసుకుంది వేగ కూడా. విరాజ్ చెయ్యి వేస్తాడు రోజు. అలా అలవాటు అయ్యేసరికి ఇక అతన్ని భరించలేక నిద్ర లేపుతుంది. ఏంటి ఓ మీదకి వస్తున్నావు, డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని కసురుతుంది. విరాజ్ కోపంగా చూసి నేల మీద దిండు వేసుకొని పడుకుంటాడు. చల్లగా ఉంటుంది నేల, దుప్పటి వేసుకొని మొహం మీద విసురుతుంది వేగ దుప్పటిని విరాజ్ మీదకు. నాకేం అవసరం లేదంటూ వేగ మీదకు విసిరి అలానే కళ్ళు మూసుకుంటాడు విరాజ్. ఇట్స్ ఓకే అంటూ దాన్ని కప్పుకొని పడుకుంది వేగ. నెక్స్ట్ డే విరాజ్కి ఎంతకీ మెలకువ రాదు. వేగ లేచి కాఫీ తాగడం కూడా అవుతుంది. ఉలుకు పలుకు లేకుండా ఉన్న విరాజ్ని చూసి ఎందుకో తేడాగా అనిపించి లైట్గా బెండ్ అయ్యి నుదుటి మీద చెయ్యి వేస్తుంది. ఫుల్గా కాలిపోతుంది ఒళ్ళు. విరాజ్కి జ్వరం వచ్చిందే, ఇప్పుడు ఎలా అని ఓయ్ లే అని బుగ్గలు తడుతుంది. అతను ఎంతకీ లేవడు. వాటర్ తెచ్చి మొహం మీద జల్లుతుంది వేగ. వేగ ప్లీజ్ పడుకోనివ్వు అని చిన్నగా కలవరిస్తాడు. నీ ఒళ్ళు కాలిపోతుంది, లే విరాజ్, పైన బెడ్ మీద పడుకో. నెమ్మదిగా లేస్తుంటే విరాజ్ వేగ అతనికి హెల్ప్ చేస్తుంది. బ్లాంకెట్ కప్పుకొని కళ్ళు మూసుకుంటూ. వేగ ఒక అరగంట తర్వాత నిద్రలోపు అంటాడు విరాజ్. డాక్టర్ దగ్గరకు వెళ్ళవా అంటుంటే కళ్ళు మూసుకుంటాడు. అప్పుడే వచ్చిన సుభాష్ని విరాజ్ పరిస్థితి చూసి, వేగమ్మ ఒళ్ళు వేడిగా ఉందన్నారుగా, తడిగుడ్డతో ఒళ్ళు తుడవండి, వేడి తగ్గుతుంది అంటుంది.
సరే అంటూ సుభాష్ని చెప్పినట్టు చేస్తుంది. విరాజ్ చెప్పినట్టుగా అరగంట తర్వాత లేపుతుంది అతన్ని. విరాజ్ బద్ధకంగా లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే అవసరమా జ్వరం తలిగినప్పుడు స్నానం చేయడం అంది. వేగా మాటలు వినిపించుకునే మూడ్లో లేడు విరాజ్. స్టేషన్కి రెడీ అవుతాడు. మిమ్మల్నే ఎందుకు ఓవర్ చేస్తున్నారు? ఈరోజు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోండి. నీ సాధింపుడు ఎక్కువ అవుతాది ఇంట్లోనే ఉంటే. నీ గొనుగుడు దెప్పులాట కన్నా జ్వరంతో డ్యూటీకి వెళ్ళడం నయం అంటూ నీరసంగా రూమ్ నుండి బయటకు వెళ్తాడు విరాజ్. కనీసం ట్యాబ్లెట్ వేసుకొని వెళ్ళండి అంటుంది. బాబుగారు రండి టిఫిన్ వడ్డిస్తా అని సుభాష్ని కంగారు చేస్తుంది. నీరసంగా ఉండడంతో కొంచెమైనా తిందామని వెళ్తాడు. ఏదో కొద్దిగా తింటాడు అంతే. ఏంటి బాబు మరీ చిన్నపిల్లోడిలా తింటున్నారు అంది సుభాష్ని. నా నోరు మొత్తం చేదుగా ఉంది అందుకే తినలేకపోతున్నా అంటాడు విరాజ్. ట్యాబ్లెట్ వేసుకో అని రూమ్లో నుండే అరుస్తుంది వేగ. దేనికి నీకు అంత బాధ నా గురించి అన్నాడు విరాజ్. నువ్వేమన్నా అడ్డం పడితే నేను ఎక్కడ సేవలు చేయాలా అని నా బాధ. నువ్వేం సేవలు చేయనవసరం లేదులే అని వేగా రూమ్కి వెళ్తాడు విరాజ్. అతను రూమ్లోకి రాగానే చెయ్యి పట్టుకొని చూస్తుంది. ఒళ్ళంతా కాలిపోతుంది. ఎందుకు ఓవర్ చేస్తున్నావు? తప్పుకో అని పక్కకి నెట్టేస్తాడు. హాస్పిటల్కి వెళ్ళు మరీ వేడిగా ఉంది అంది వేగ. నాకు తెలుసులే అని లాకర్ ఓపెన్ చేసి వంత మొబైల్ వెతుకుతాడు. ఏం వెతుకుతున్నారు తమరు? అంటే డబ్బులు బాగా పోగు చేసుకున్నావా అని అంది వేగ. నేనేం చేస్తే నీకెందుకు అని వనిత నగలు ఎక్కడ పెట్టాడో తెలియక అన్నీ తీస్తూ ఉంటాడు. ఏంటి మీ నగల మూటలు ఎన్ని ఉన్నాయి నాకేనా అంటూ ఒక చైన్ తీసి వేసుకుంది మెడలో వేగ. నేను కట్టిన మంగళసూత్రం వద్దు కానీ చైన్ కావాలా అంటాడు కోపంగా విరాజ్. ఇదిగో నీ చైన్ నాకేం అవసరం లేదని దాన్ని తీసి విరాజ్ చేతిలో పెట్టి అలిగి బెడ్ మీద కూర్చుంది. వనిత నగలు మూట దొరకడంతో వాటిని బెడ్ మీద పెట్టి ఫోన్ కోసం చూస్తాడు విరాజ్. వేగ ఆ నగలు చూసి వావ్ భలే ఉన్నాయని వాటిని తడుముతుంది. ఇవి నీ అక్కవే వేగ, ఆమెకి ఇవ్వాలని నా దగ్గర ఉంచుకున్నా. తన నగలు ప్రియమైన చెల్లివి అయినా నీకే దక్కుతాయి. ఎప్పటికైనా ఇవి నీకే ఇస్తా అనుకున్నాడు మనసులో విరాజ్. వనిత నగలు ఆర్డర్ ఇచ్చింది. అవి ఎలా ఉంటాయో వేగాకి తెలియదు. అందుకే వాటిని గుర్తుపట్టదు వేగ. వనిత ఫోన్ దొరికేసరికి దాన్ని తీసుకొని మళ్ళీ ఆ నగలు ప్యాక్ చేసి లాకర్లో పెట్టేస్తాడు విరాజ్. విరాజ్ నీ దగ్గర లేడీస్ నగలు ఎందుకు ఉన్నాయని కోపంగా అడుగుతుంది వేగ. నా గర్ల్ ఫ్రెండ్ కోసం చేయించా. నిన్ను వదిలించుకున్నాక ఆమెకి ఇస్తానులే అని సైడ్కి తిరిగి నవ్వుకుంటాడు. పెళ్ళాంకి లేవు కానీ గర్ల్ ఫ్రెండా అని మూతి తిప్పుతుంది. ఫోన్ తీసుకొని రూమ్ డోర్ లాక్ చేసి మొబైల్ షాప్కి వెళ్తాడు విరాజ్. షాప్లో వర్క్ చేసే అతను ఏం కావాలని అడుగుతాడు విరాజ్ను చూసి. ఇది నా ఓల్డ్ ఫోన్, ఇందులో కొంచెం ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఉంది, దీన్ని బాగు చేసి ఇస్తారా అని అడుగుతాడు. హా సార్ మేము ట్రై చేస్తామంటాడు ఆ వర్కర్. ట్రై చేయడం కాదు ఖచ్చితంగా బాగు చేయాలి అని గట్టిగా చెప్తాడు. ఇదిగో మొబైల్ అంటూ అతనికి ఇస్తాడు విరాజ్. మ్యాక్సిమం ఎన్ని డేస్ పట్టొచ్చు? ముందు మేము చెక్ చేయాలి సార్ అన్నాడు అతను. నా మొబైల్ నెంబర్ ఇస్తా, రేపు సాయంత్రం కాల్ చేయండి అన్నాడు. సరే అంటూ విరాజ్ నోట్ చేసుకుంటాడు ఆ నెంబర్ తీసుకొని స్టేషన్కి వెళ్దాం అనుకున్నాడు. కళ్ళు తిరిగినట్టుగా అనిపించడంతో ఇంటికి వెళ్తాడు మళ్ళీ విరాజ్. డోర్ తీసుకొని లోపలికి రాగానే కింద పడిపోతాడు. విరాజ్ అని గదిలో నుండి పెద్దగా అరుస్తుంది వేగ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. నిన్న నాకు బర్త్డే విషెస్ చెప్పిన అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్. మధ్యలో మా ఇంటి పక్కన పాప అరుపులు గోల అంతా వినిపిస్తుంది. నా దగ్గరకు వచ్చింది వాయిస్ ఓవర్ ఇస్తుంటే. బిక్కీ బిస్కెట్ కావాలంట అడుగుతుంది. అది మధ్యలో వినిపిస్తుంది, వినండి.